హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. సో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మన ఛానల్లో ఈ కాయ మీ అందరికీ తెలుసా? సీమంకాయ అంటారు, మా పక్క అయితే మోస్ట్లీ సీమంకాయ అనే అంటారు అనుకుంటా. సో ఈ కాయతో నేను కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పల్లీల పొడి వేసుకొని చేసుకుంటే. సో అదే నేను చేసి చూపిస్తానండి. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో నేను ఇప్పుడు ముందుగా ఈ సీమంకాయని పైన తొక్క తీసేసి ఆ లోపల కొంచెం ఉంటుంది కదా టెంకులాగా, అది కూడా తీసేసి ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఇందులో ఒక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకున్నా. ఆవాలు చిటపట్లాడాక కొన్ని ఉద్దిపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నా. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సీమంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. నేను ముందు ఈ కాయని ఏం బాగుంటుంది, చప్పగా ఉంటుంది అని అనుకునేదాన్ని, కానీ నిజంగా అండి చాలా టేస్టీగా ఉండింది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. సో తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత చూసారా, మనకు ఆ సీమంకాయ ముక్కలు అన్నవి బాగా ఉడికిపోయి ఉంటాయి. చూసారా, తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. తర్వాత ఇందులో నేను కొంచెం సరిపడా కారం వేసుకుంటున్నాను, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. కారం నేను తక్కువే తింటాను కాబట్టి తక్కువే వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైస్ లవర్ అయితే కారం వేసుకోండి, పర్లేదు. సో తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ పల్లీల్ని రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి. ఇంకేం యాడ్ చేయలేదు, ఓన్లీ పల్లీలే రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పల్లీల పౌడర్ని ఒక 4 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. ఈ పల్లీల పౌడర్ వేయడం వల్లనే ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పల్లీల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక 2 సెకండ్స్ అలా కలుపుకున్నాక వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. పల్లీలు తొందరగా మాడిపోతాయి కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, వెరీ సింపుల్గా ఉండే సీమంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.